నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 16వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 26 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషములకు. ఈ రోజు తిథి విధియ సాయంత్రం 4 గంటల 59 నిమిషములకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం హస్త ఉదయం 11 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 8 గంటల 45 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 33 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 34 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుండి సాయంత్రం 6 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల నుంచి 1 గంట 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 38 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 49 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మానసిక ప్రశాంతత కలుగుతుంది. దాంతో పాటు ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. ఫలితాలు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి అభిషేకం చేయించుకోండి. సుదర్శన హోమం చేయించుకునేవారు స్తోమత ఉన్నవారు చేయించుకోండి. లేని వారు సుదర్శన మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల ధైర్య సాహసాలతో ముందుకు పోతారు. దీంతో పాటు స్థిరమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన ఫలితాలు ఉద్యోగ, విద్య, వ్యాపారంలో పురోగతి కనబడుతోంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ఎదుగుదల కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా సూర్యుడికి పూజలు చేయించుకోండి, హోమాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా ఏదైనా ఒక ఆలయాన్ని ఈ రోజు దర్శించే ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల విజయ సూచనలు, ఆర్థిక లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆర్థిక పరంగా శుభవార్తలు వినడము, ఆర్థిక లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశము. పెట్టుబడులకు మంచి సమయము. కాకపోతే ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం ఉపవాసం పాటించండి. ఏదైనా ఒక గురు ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుని శనగలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి.